వరద సాయంపై జగన్ ముఠా అబద్దపు ప్రచారాలు మొదలు పెట్టారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోసం తగినటువంటి ఆదేశాలు ఇస్తూ మొత్తం మానిటర్ చేస్తూ వరద సహాయాన్ని ఆయన స్వయంగా జేసీబీల పైన బుల్డోజర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి పడవల మీద అర్ధరాత్రిని కూడా చూడకుండా తన సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ఆయన వరద నీళ్ళల్లో ఏ రకంగా తిరిగారో ప్రపంచం మొత్తం చూసింది. ఎస్, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయనకి కంటి మీద నిద్ర ఉండదు. ఆయన ఇంటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడరు. ఆ కష్టాలు తీరే వరకు వారి దగ్గరే ఉంటారు అని చెప్పి మనం ఇప్పుడు ఏదైతే అనుకుంటామో అది మళ్ళీ కూడా రుజువైంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినటువంటి తీరుని బట్టి ప్రజలకు కూడా ఒక ధైర్యం, అరే మన కోసం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేయనక పగలనక కష్టపడతా ఉన్నారు. మోకాళ్ళలో నీతల్లో నడుంలోతు నీళ్ళల్లో కూడా ఆయన నడుచుకుంటూ ఆయన ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని పరామర్శించి వారికి సహాయాన్ని అందించి వాళ్ళకి ధైర్యం చెప్పారు. మరి అంత అద్భుతంగా ఆ రోజున కష్టాల్లో ఉన్నటువంటి లక్షలాది మందిని ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అన్ని రకాలుగా వాళ్ళకి భోజన సదుపాయం కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, పాలు కానివ్వండి, వాళ్ళకి ఫ్రూట్స్ కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, బియ్యం కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం వారిని ఆదుకుంటే ఈ రోజున గత 5 సంవత్సరాలలో ఏ రోజు కూడా ప్రజల కష్టాల్లో ఉంటే తాడేపల్లి కొంప దాటి బయటికి రానటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చొక్కా కూడా నలగకుండా, ప్యాంటుకి రవ్వంత బురద కూడా అంటకుండా హెలికాప్టర్లో గాలిలో చక్కర్లు కొట్టినటువంటి ఈ రాష్ట్రం ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఆయనకి చెందినటువంటి ఈ రోత పత్రిక వాళ్ళు రాసేటటువంటి రాతలు ఏం చెప్తా ఉన్నారండి? ఎంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తూ ఉన్నారంటే, ఏదో చేతిలో అవినీతి డబ్బులతో పెట్టినటువంటి ఈ దిక్కుమాలని పత్రిక ఉంది కదా అని చెప్పి భోజనాలకి 368 కోట్ల ఖర్చు, అదేవిధంగా మంచినీళ్ల బాటిళ్ళకి 26 కోట్లు, అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకి 23 కోట్లు అని ఇష్టానుసారం తప్పుడు లెక్కలన్నీ కూడా రాయటం, ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేయటం. వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక్క వాటర్ బాటిల్ కూడా ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అరగంట సేపు మీడియా ముందు షో చేశాడు, వెళ్ళిపోయాడు. కనీసం ఒక వాటర్ ప్యాకెట్ అయినా జగన్మోహన్ రెడ్డి తన చేతుల మీదుగా ఆ రోజున కష్టాల్లో ఉన్నటువంటి లక్షలాది మందికి అందించాడా అని అడుగుతా ఉన్నా. వైసీపీ నాయకులు ఎవరైనా ఇదిగో మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రభుత్వానికి సహకారంగా మేము కూడా మా వంతు సహాయం మేము చేస్తామని చెప్పి ఏ వైసీపీ నాయకుడైనా ఇంటింటికి వెళ్ళాడా? గతంలో చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం, అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఆ రోజున చార్ధామ్ యాత్రలో చిక్కుకుపోయినటువంటి వారిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో కానివ్వండి, రాష్ట్రంలో ఏ విపత్తు సంభవించినా, ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఏమన్నా ముఖ్యమంత్రి వెళ్ళి నీళ్ళల్లో తిరిగాడా? ఆ రోజున స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఆ బోట్లో నాకు ఇంకా గుర్తు, పడవల్లో ఆయనతో పాటు మరి సీనియర్ నాయకులు అందరూ వెళుతుంటే ఒక పడవ బోల్తా కొట్టింది. ఆ రోజున అనేక మంది సీనియర్ నాయకులు నీళ్ళలో పడిపోయారు. అయినా సరే ధైర్యంగా మళ్ళీ వాళ్ళందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చి ప్రజల దగ్గరికి మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలని చెప్పి ప్రాణాలకి తెగించి పనిచేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏది ప్రతిపక్షంలో ఉండి కూడా అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోయిన రోజున ఎక్కడున్నాడండి జగన్మోహన్ రెడ్డి? అందరికంటే ముందుగా వెళ్ళింది నారా చంద్రబాబు నాయుడు గారు. సహాయాన్ని అందించింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఆ రకంగా మేము చేసుకుంటూ వస్తే ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లు ఎక్కినటువంటి ఈ పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏ రకంగా సహాయాన్ని ప్రజలకి చేరవేసే ప్రయత్నం చేశాడండి? చెయ్యాల్సింది చేయకపోగా ఇన్ని విషపురాతలా? ఇవాళ అందుకునే వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడం కోసం వచ్చాం. ప్రభుత్వం ఎంత సహాయాన్ని అందించింది, ఎంత ఖర్చు చేసింది,
చివరి అంకె వరకు కూడా పూర్తి వివరాలు మీకు అందించడానికి ఈ రోజున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇవాళ ఈ దిక్కుమాలిన పత్రికలో ఏం రాస్తూ ఉన్నారండి, ఈ వైసీపీ ఈ జగన్ గారి దొంగల ముఠ మీడియా ముందుకు వచ్చి ఏం వాగుతూ ఉన్నారు, భోజనాలకి 368 కోట్ల ఖర్చు అంట. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, అసలు మొత్తం వరద సహాయానికి సంబంధించి